ఓకేనా? జర ఈ మీటింగ్లా జర ధైర్యం ఉన్నోళ్ళే కూర్చోరు. జర ప్లీజ్, ధైర్యం ఉన్నోళ్ళు మాత్రమే కూర్చోండి. జర నాతోటి కాదనుకుంటే వాళ్ళు దయచేసి బయటికి వెళ్ళొచ్చు. అట్లాంటి వాళ్ళు ఎవరైనా ఉన్నారా? సంగప్పన్న ఉన్నారా? నిన్న అంటలేను, ఉన్నారా అట్లా ఎవరన్నా? ఎవరు లేరుగా. మా సోదరి జ్యోతి గారు మాట్లాడుతూ నేను వాళ్ళ పేరు తీసుకోలేను అంటుంది. తీసుకునే సమయం ఇదేగా. ఎవరి పేరైనా తీసుకోవాల్సిందే, మాట్లాడాల్సిందే. ఇవాళ ఈ కార్యక్రమానికి నన్ను ఆహ్వానించి మీ అందరితోని కలిసి 4 విషయాలు పంచుకునేటువంటి అవకాశం కల్పించినటువంటి జైరాబాద్ ప్రజల ముద్దుబిడ్డ, ఇక్కడ తీన్మార్ మల్లన్న అంటే నరసింహగా పేరు పొందినటువంటి నా సోదరుడు నరసింహ గారికి మంచి కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ, మొన్న కూర్చోను అన్న కూర్చో, ఇక్కడ ఇక కుర్చీల చప్పుడు బంద్ చేయరా, కూర్చోరు ఇప్పుడన్నా కూర్చోరు. ఇక 60 ఏళ్ళ నుంచి కుర్చీలు మనలేవు మీకు. కూర్చోరు, నిమ్మలం కూర్చోరు. ఇక్కడ ఏంది తీన్మార్ మల్లన్నకి ఏం అవసరం? జైరాబాద్ దాకా వచ్చి మీ అందరిని కలుసుకొని మీ అందరితో మాట్లాడి ఈ ఉదయం నుంచి సాయంత్రం దాకా మీ కార్యక్రమాల్లో పాల్గొని ఎందుకు మాట్లాడాలి, ఎందుకు అవసరం? మా అమ్మ పేరు జనమ్మ, మా నాన్న పేరు బాగయ్య. మరి మీకు కూడా పిల్లలు ఉన్నారు కదా, మీ పిల్లలు ఎందుకు తిరుగుతలేరు ఇట్లా? మీకు కూడా పిల్లలు ఉన్నారు కదా, మీ పిల్లలు ఎందుకు తిరుగుతలేరు? ఒక నేను ఎందుకు తిరుగుతా ఉన్నా? ఆలోచన చేసుకోరు ఎందుకు తిరుగుతా ఉన్నా అనేది. తీన్మార్ మల్లన్న అటు భద్రాచలం నుంచి, ఛత్తీస్గఢ్ అడవుల నుంచి ఇక్కడ ఈ కర్ణాటక మహారాష్ట్ర బార్డర్ దాకా, అక్కడ మహారాష్ట్ర బార్డర్ నుంచి ఇక్కడ ఏపీ బార్డర్ దాకా ఈ ప్రాంతంలో ఉన్నటువంటి ప్రజలు ఏం తిన్నారు, వాళ్ళకి ఏం కష్టాలున్నాయి, వాళ్ళకి ఏం బాధలున్నాయి, వాళ్ళు ఇంత తింటున్నారా అని తెలుసుకోవడం కోసం నేను తిరుగుతూనే ఉంటా. ఇక్కడ ఇప్పుడు ఎస్సీ రిజర్వ్డ్ స్థానం, ఇది ఎస్సీ రిజర్వ్డ్ స్థానం ఇక్కడ జైరాబాద్. ఆందోళన కూడా ఎస్సీ. కానీ 2026 డీలిమిటేషన్లో జైరాబాద్ నియోజకవర్గం జనరల్ కాబోతా ఉంది. జైరాబాద్ అసెంబ్లీ నియోజకవర్గం జనరల్ కాబోతా ఉంది, అది మహిళకు కాబోతా ఉంది మళ్ళా. కాబట్టి ఇప్పటిదాకా రంగమ్మ గారు చెప్తా ఉండే 71 ఊర్లకు నేను లీడర్ ఉంటే అది అని చెప్తా ఉంది. ఊర్లకు లీడర్ ఉంటే సరిపోదు, రాష్ట్రానికి లీడర్ కావాలి మనోళ్ళు బీసీలంతా. ఇలా బీసీలలో ఆడబిడ్డలంతా ముందుకు రావాలి రాజకీయాలు చేయడం కోసం. ఇలా చాలా సంతోషంగా ఈ ఆడబిడ్డను సన్మానం చేసే పోతా నేను ఇవాళ. ఎందుకంటే మన బీసీలలో ముందుకొచ్చి మాట్లాడిపోతున్న వాళ్ళు చాలా తక్కువ మంది ఉన్నారు. మరి ఏందా బీసీల పంచాయతీ ఏంది మల్లన్న? ఇప్పుడు 42% రిజర్వేషన్ కోసం ఆర్డినెన్స్ ఇచ్చినామని చెప్పి ముఖ్యమంత్రి గారు ఆర్డినెన్స్ ఇస్తున్నామని ఆయన నిర్ణయం తీసుకోగానే కల్వకుంట్ల కవిత గారు ఆమె రంగులు గులాలు పూసుకుంటా ఉంది. దునబోతి ఇంతే దుడ్డెను కట్టేసినట్టు ఉంది కథ. బీసీలకు 42% ఆర్డినెన్స్ వస్తే నీకేం సంబంధము? నువ్వు బీసీయా? నీకు నాకేమైనా సంబంధమా? కంచం పొత్తుందా? మంచం పొత్తులు ఉన్నాయా మనకేమన్నా? నువ్వు పండుగ చేసుకునేది మాకు అర్థం కాలే. ఎస్, మా బీసీలకు 42% రిజర్వేషన్ నిజంగానే వచ్చిందంటే
మా ఎస్సీ ఎస్టీ బిడ్డలు పండుగ చేసుకోవాలి, మా మైనారిటీ బిడ్డలు పండుగ చేసుకోవాలి. 78 ఏళ్ల సంధి మమ్మల్ని తొక్కి చిత్రహింసలకు గురి చేసి అసలు మీకు కూడా లేదురా ఈ భూమి మీద నిలబెట్టినటువంటి మీ జాతి పండుగ చేసుకుండేది మాకు అర్థం కాలేదు. అది చూసిన వాళ్ళ నవ్వుతా ఉన్నారు, ఈమెకేం సంబంధం రా ఎగురుతా ఉందని చెప్పి. సరే, ఆమె కథ అట్లుంటే మరి ఎందుకు బీసీలు మన రాజ్యం మనకు కావాలని అడుగుతున్నా అంటే, ఇవాళ పేపర్లలో ఒక వార్త వచ్చింది, మీడియా మిత్రులకు